నమస్తే అండి. నేను మీ అనురాధన మాట్లాడుతున్నాను. ఈరోజు వీడియో అనుకుంటారా, నేనైతే బిర్యానీ చేశానండి. కరెంట్ కుక్కర్, రైస్ కుక్కర్లో చేశాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి, బాగుంటుందండి. ముందు దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసండి. ముందుగా నేను గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. అలాగే ఓ స్పూనుడు కూడా నార్మల్ నూనె వేసుకున్నానండి. ఆయిల్ అనేది ఈటెక్కాక బిర్యానీ సామాన్లు వేసి ఒక ఉల్లిపాయ వేసి కొంచెం వేగనిచ్చాక పుదీనా, టమాటాలు వేసానండి. అవి కూడా వేగించినాక కొంచెం అల్లం పేస్ట్ వేసాను. అది కూడా వేగాక కొంచెం పెరుగు అనేది వేసానండి. పెరుగు కొంచెం పసుపు, ఉప్పు వేసి వేగాక వాటర్ అనేది నేను యాడ్ చేశాను. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసానండి. వాటర్ వేసిన తర్వాత బిర్యానీ పౌడర్ ఉంటుందండి, అది కూడా వేసి కొంచెం నిమ్మకాయ వేసానండి. దాంట్లోనే వేసాక కొంచెం రైస్ కూడా యాడ్ చేశాను కదా. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పెట్టేశానండి. అంతేనండి, టేస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, పొడి పొడిగానండి. మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి. నా